సంస్కృతం ప్రపంచానికి జ్ఞానం నేర్పిన భాష. కానీ మనమే ఇప్పుడు నేర్చుకోవడానికి సిగ్గుపడుతున్న భాష. శబ్దమే శాస్త్రం, శబ్దమే బ్రహ్మం అని చెప్పినది ఆ తరం. శబ్దం వినిపించిన అర్థం వెతకని తరం ఇది ఈ తరం. ఒక అక్షరం పలికితే అర్థం పుట్టేది, ఒక మంత్రం ఉచ్చరిస్తే మనస్సు మేల్కొనేది. వేదాలు మాట్లాడిన భాష ఇదే, విశ్వాన్ని ప్రశ్నించిన ఋషుల శ్వాస ఇదే. మన జ్ఞానానికి మూలం సంస్కృతమే, కాని ఆ మూలాన్ని మనమే మర్చిపోయాం. ఇప్పుడు పూజలో వినిపిస్తే పవిత్రమంటాం, పాఠశాలలో నేర్పమంటే ఉపయోగమేమిటి అని అడుగుతాం. మంత్రం కావాలి కాని భాష వద్ద, సంస్కృతి కావాలి కాని సంస్కృతం వద్ద. ఇది కాలం చేసిన తప్పు కాదు, మన నిర్లక్ష్యం. ఇంగ్లీష్ మాట్లాడితే అభివృద్ధి అంటాం, సంస్కృతం మాట్లాడితే వెనుకబాటు అంటాం. శతాబ్దాలు నిలబెట్టిన భాషను కొన్ని దశాబ్దాల్లో మ్యూజియం వస్తువుగా మార్చేశాం. గురుకులాలు మూసుకున్నాయి, గూగుల్ తెరుచుకుంది. సమాచారం పెరిగింది, జ్ఞానం తగ్గింది. సంస్కృతం చనిపోలేదు, మన ఆసక్తి మాత్రమే చనిపోయింది. ప్రశ్న ఒకటే, రేపు భవిష్యత్ తరాలు అడిగితే ఏమంటాం? మాకొక గొప్ప భాష ఉండేది, కాని దాన్ని కాపాడటానికి సమయం లేదు అనా? నిజం ఒకటే, భాషను కోల్పోతే చరిత్ర పోదు, గుర్తింపు పోతుంది. ఇంకా సమయముంది. సంస్కృతాన్ని కాపాడటం అంటే గతాన్ని కాదు, మనల్ని మనం కాపాడుకోవడం. ఏకదంత ప్రయత్నమదే, సంస్కృతాన్ని మళ్లీ జీవించే భాషగా మార్చడం.